హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ వీడియో అయితే నేను చిట్టి చిట్టి మినప వడియాలని వీడియో పెట్టాను కదండీ! ఆ వీడియోకైతే కామెంట్స్ వచ్చినాయన్నమాట. మీరు వడియాలు పెడుతున్న కోను చాలా బాగుందండి. సులభంగా అయిపోతున్నాయి కదా! అవి ఎక్కడ తీసుకున్నారు క్లారిటీగా చెప్పండని నాకు కామెంట్ చేశారండి. అందుకోసమని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేనైతే రైస్ ఫ్లోర్‌తో పెడుతున్నానన్నమాట. బియ్యం పిండితో ఈ వడియాలు పెడుతున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను. ఆ కోన్‌తోనే పెడుతున్నానండి. మీకు బాగా అర్థమవుతుందని మళ్ళీ యాడ్ చేశానన్నమాట. ఇక నేను తీసుకున్న ఈ కోన్ అయితే చూస్తున్నారు కదా! ఇలా కవర్ అండి. కవర్ కూడా కాదు, కొంచెం సిలికాన్ టైప్‌లో ఉంటుందన్నమాట. నార్మల్‌గా పెసర, మినప వడియాలు పెట్టడానికైతే ఎన్నాళ్ళైనా ఉపయోగపడుతుంది. నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా రైస్ ఫ్లోర్‌తో వడియాలని. ఆ వడియాలైతే కొంచెం వేడిగా ఉండగా పెట్టుకోవాలన్నమాట. అంటే బియ్యం పిండితో పెట్టిన వడియాలు. ఆ వేడిది వేయడం వల్ల కొంచెం అతుకనేది ఊడిపోయిందండి. నా పొరపాటు వల్ల అలా జరిగిందనమాట. మామూలుగా అయితే ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నేను వేడిది వేయడం వల్ల అలా అయిందనమాట. దాన్ని మళ్ళీ ఏదైనా గమ్‌తో అతికించేస్తాను. ఇక దాంతోపాటు ఇలా 15 రకాల డిజైన్స్ ఉన్నవి కోన్లు అయితే వచ్చినాయండి. కవర్ అయితే ఒకటే ఇచ్చారు కానీ ఇవైతే 15 రకాలన్నమాట. ఇవి ప్రత్యేకించి కేకులు డిజైన్ చేయడానికని వాడతారు కదా, అవన్నమాట. నేనైతే ఇలా వడియాలకని యూజ్ చేశాను. ఒక రకం సరిపోతుందండి వడియాలకి. ఎప్పుడైనా మనం ఛానల్లో ముందు కేక్ వీడియోస్ అవి వస్తూ ఉంటాయండి. నేను పెడతాను. ఒకవేళ ఎప్పుడైనా డెకరేషన్ చేయడానికి కూడా ఉంటుంది కదా అని తీసుకున్నాను. క్రీమ్ డెకరేషన్ అయితే నాకు అంతగా రాదు కానీ కేకులు అయితే బాగానే చేస్తానండి. ఇంట్లో పిల్లలు అవి తింటారు. అవి కూడా మీకు ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక కేక్ మీద మనం ఆకులు, డిజైన్లు, పువ్వులు ఇన్ని రకరకాలుగా వస్తాయి కదా, అవన్నీ కూడా ఇచ్చారనమాట. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ చిన్న కోన్ని అందులో వేసుకొని మూత పెట్టేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నేను తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడైతే తీసుకున్నాను దీన్ని. మీషో అనే యాప్లో తీసుకున్నానమాట. అందులో అన్నీ కూడా చాలా బాగుంటాయి ప్రోడక్ట్. మనకు నచ్చకపోతే రిటర్న్ పెట్టేయచ్చండి. మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. ఇదైతే 143 రూపాయలే తీసుకున్నాను. ఇప్పుడు ఎంత ఉందో తెలియదండి. ప్రజెంట్ అయితే రేట్ ఎంత ఉందో తెలియదు. ఒకసారి చూడండి. ఈ కోన్ తీసుకున్నది లింక్ ఇవ్వడానికి అయితే అవ్వదండి. నేను దానికి కోడ్ ఉంటుందన్నమాట. 5 అక్షరాలు 6 అక్షరాలు ఉంటాయి నెంబర్స్. అవైతే ఇస్తాను. వీడియో మీదైనా లేదా కామెంట్ బాక్స్లో అయినా ఆ నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్ని మీరు మీషో యాప్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేశారంటే ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుందండి. అందులో మీకు నచ్చింది తీసుకోవచ్చు. నేను ముందు పెట్టాను కదా వడియాలు వీడియో స్టార్టింగ్లో, అవి బాగా ఆరిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. ఇవి వేయించుకుంటే చక్కగా మల్లె పువ్వుల్లాగా వస్తాయండి. చాలా బాగుంటాయి. వీటిని కూర వండుకోవచ్చు, మనం తినొచ్చండి. పిల్లలకు కూడా స్నాక్స్గా పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇదండి ఈ ప్రోడక్ట్ గురించి వివరాలు అయితే మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇక తర్వాత అయితే ఈ శివయ్య, మన హిందువులందరికీ కూడా రుద్రాక్షని చాలా పరమ పవిత్రంగా భావిస్తాం కదా. అలాంటి రుద్రాక్ష మా చిన్నబాబు పేరు మీద ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు నుంచి వచ్చిందండి. అక్కడ 1,000,000 రుద్రాక్షలతో స్వామివారికి అభిషేకం చేస్తారంట. తను అప్పుడు బుక్ చేసుకున్నాడంటండి. దీనికి అమౌంట్ అయితే ఏం కట్టక్కర్లేదు, ఫ్రీగానే వచ్చింది. ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళ గోత్రనామాలతో అక్కడ పూజ కూడా చేస్తారు. అవి 2 వచ్చినాయండి. పిల్లలకి కట్టడం చాలా మంచిది. శివయ్య అనుగ్రహంతో పాటు రక్షణగా కూడా ఉంటారనమాట. 2 ఒకలే ధరించాలి. ఒకటి చేతికి, ఒకటి మెల్ల వేసుకోవాలండి. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు పంపించరన్నమాట. ఇలా పూజలు జరిగినప్పుడే పంపిస్తారు. ఈ 2 రుద్రాక్షలతో పాటు 2 నల్ల దారాలు, అలాగే శివయ్య ఫోటో, పరమ పవిత్రమైన విభూతి వచ్చిందండి. నాకు విభూతి రోజు కూడా ఇంట్లో అందరూ పెట్టుకుంటాము. శివయ్య విభూతి కవర్ కట్ చేయగానే చాలా సుగంధభరితంగా విభూతి అయితే వచ్చింది. నేను వెంటనే బొట్టు పెట్టుకొని మీకు చూపిస్తున్నాను అనమాట. వీడియోస్ని చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కూడా. నేను
పాతవి షార్ట్ వీడియోస్ అన్నీ కూడా తీస్తానన్నమాట. ఎందుకంటే మోనిటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉన్నామన్నమాట మన ఛానల్. అందుకోసమని నా కంటెంట్ మాత్రం ఉంచి షార్ట్ వీడియోస్ అన్నీ తీస్తాను. వీడియోస్ని మాత్రం అందరూ సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, అందరికీ షేర్ చేస్తూ ఉండండి. అలాగే మినప వడియాలు పులుసు పెట్టమని కామెంట్ పెట్టారండి. వీడియో అంటున్నాను, సారీ, కామెంట్ పెట్టారు. అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ అందరూ చూస్తూ ఉండండి, నన్ను ఆదరించండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా